మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. భద్ర సినిమా గుర్తుందా? అందులో ఒక పాట ఓ మనసా అని చెప్పి ఉంటుంది. రవి వర్మ గారు మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పాట ఏంటంటే ఓ మనస. చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు మీరు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సింగర్ కాకుండా ఉంటే ఏమయ్యేవారు సార్? పోలీస్ ఆఫీసర్. అప్పటి జనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి కంపారిజన్ చేస్తే జాకీ చాన్ వాళ్ళ అబ్బాయి గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో చూపించాడు. ఆయన ఎట్లా బిహేవ్ చేస్తాడు వాళ్ళ తండ్రితో, లేకపోతే వాళ్ళ కొడుకు ఇతనితో ఎలా బిహేవ్ చేస్తారని. తండ్రి రాగానే ఈయన సోఫాలో కూర్చుంటే ఎలా లేస్తాడు, లేకపోతే కొడుకు ఈయన ఎంట్రీ ఇయ్యగానే కొడుకు ఎట్లా కూర్చొని ఉంటాడు ఆ టీవీ ముందర, లేకపోతే హై డాడ్ ఎట్లా అంటాడు. సో ఆ స్టైల్ అంతా ఆయన డెమాన్స్ట్రేషన్ చూపించాడు. అయితే ఇప్పుడు నాట్ ఓన్లీ సింగర్స్, అందరిది ఇదే స్టైల్ అనమాట. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కూడా వర్క్ చేయడం జరిగింది. ఎస్పీబీ గారితో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. తనతో ఫీలింగ్ షేర్ చేసుకోమంటే ఏమని చెప్తారు? ఎస్పీబీ గారు ఆరాధ్య దైవం లాగా అంటే, ఇంకా ఆయన నాకు ఒక అంటే గాడ్ లాగా అనిపిస్తారు. ఎట్లా రీసెంట్గా మనం చూస్తున్నట్లయితే సింగింగ్ సంబంధించి ఒక పాప అలిగేషన్ కూడా చేయడం జరిగింది. ఆమెని బాడీ షేమింగ్ చేశారు. రెండు ఎక్స్పోజ్ చేయమని సంథింగ్ ఎట్లా అవుతుంది. ఈ రెండిటికి కీరవాణి గారికి బాడీ షేమింగ్ చేయలేదు కదా, చంద్రబోస్ గారు ఇట్లా ఎక్స్పోజ్ చేయమని అడగలేదు కదా, సునీత గారు ఇట్లా చేయలేదు కదా, మరి అట్లా మరి దాన్ని ఇంత పెద్ద ఇష్యూ ఎట్లా చేస్తారు? సో మిమ్మల్ని చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? పేరెంట్స్ లేరు నాకు, అంటే నాకు మదర్ కొంచెం, ఫాదర్ 2015లో ఫాదర్ చనిపోయారు. ఇప్పుడు నేను ఇట్లా కావడానికి కారణమే మదర్. ర్యాపిడ్ ఫైర్ విత్ రవి వర్మ గారు. ఎస్పీ బాలు గారి పాటలు టక్మన్ అంటే ఏం చెప్తారు? మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, ఇడియట్ నుంచి చెలియా చెలియా, ప్రియురాలా కనవానా వేదన, బండి బండి రైలు బండి, బండి బండి రైలు బండి వేళకంటూ రాదులండి, దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరు అంటే భద్ర సినిమా గుర్తుందా? అందులో ఒక పాట ఓ మనసా అని చెప్పి ఉంటుంది. సో చాలా అమేజింగ్ సాంగ్ అనమాట. ఆ సాంగే కాదు, అలాంటి ఆల్మోస్ట్ 15 నుంచి 20 సూపర్ డూపర్ హిట్స్ అందించేటువంటి ఒక సింగర్ ఇవాళ మనతో ఉన్నారు. సో హీఈస్ నన్ అదర్ దాన్ రవి వర్మ గారు ఇవాళ మనతో ఉన్నారు. సో వారి మాటల్లో తన యొక్క ప్రొఫెషనల్ జర్నీ కావచ్చు, తన కెరియర్ కావచ్చు, చిన్నప్పటి రోజులు అండ్ ఫ్యూచర్లో తను ఏం చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. హాయ్ సుమన్ టీవీ. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. యాక్చువల్లీ మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పాట ఏంటంటే ఓ మనస. సో నాకు తెలిసి మీ చుట్టుపక్కల కావచ్చు, మీ సరౌండింగ్స్ అందరూ కూడా అదే అంటూ ఉంటారేమో. సో షాల్ వి స్టార్ట్ విత్ దట్ సాంగ్ సార్? ముందుగా పాటతో మొదలు పెడదామా? అంటే నేను చెప్పగానే జనరల్గా నా ఫాస్ట్ బీటే ఎక్కువ తెలుసు అందరికి. ఇప్పుడు అన్న నడిచొస్తే మాస్ కానీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా. బట్ మెలడీ, దోస్ పీపుల్ హూ లైక్ అంటే ఎక్కువ మెలడీ ఇష్టపడే వాళ్ళు, వాళ్ళకి చెలియా చెలియా భద్ర సాంగ్స్ బాగా ఇష్టం. సో మీకు బాగా నాకు ఇండైరెక్ట్ గా ఏమర్థమైందంటే ఓ మనసా బాగా ఇష్టం. సో కాబట్టి ఓ మనసా చెబితే వినవా నువ్వు, నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు. సూపర్. సో యాక్చువల్లీ ఈ సాంగ్ అసలు ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది సార్? ఆ ప్రాసెస్ చెప్తారా? అంటే ఇది చెలియా చెలియా పాడిన తర్వాత, నేను బాలు గారి బాగా వీరాభిమానిని కాబట్టి నాకు మెలోడీయే బాగా ఎక్కువ ఇష్టం పాడడం. అయితే కాకపోతే నేను ఫాస్ట్ బీట్ సింగర్గా అంటే అట్లా గుర్తింపు వచ్చిన తర్వాత నాకు అది ప్లస్ అయింది. ఎందుకంటే నాకు హైదరాబాద్లో మెలోడీ పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఈ ఫాస్ట్ బీట్ ఇట్లా పాడడము, ఇట్లా కొద్దిగా ఫోక్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అంటే నేను అనేది అట్లా ఆ పేరు పాడడం వల్ల నాకు ఎక్కువ పాటలు రావడం, ఫాస్ట్ బీట్ సాంగ్స్ అట్లా వచ్చాయి. అయితే ఈ చెలియా చెలియా ఎప్పుడైతే పాడానో, అబ్బా మంచి మెలోడీ పాడానని చెప్పేసి, సో నేను ఒక సీడీ రెడీ చేసుకున్నాను. అప్పట్లో సీడీస్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ చెలియా ఇవన్నీ ఒక సీడీలో ఇచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇచ్చాను, మణిశేఖరమ్మ గారి స్టూడియోలో. అక్కడ మణిశర్మ గారి స్టూడియోలో కలిసి ఇచ్చినప్పుడు ఆయన ఏం పాడారండి అని అడిగితే, ఇట్లా ఢిల్లీ నుంచి గల్లీ దాకా, తర్వాత చెలియా చెలియా అంటే, ఓ చెలియా చెలియా ఈడియట్ చాలా ఇష్టమని నాకు అని అన్నారు.
సో అట్లా నా మ్యూజిక్లో కూడా మీరు ఇట్లాంటి పాడుదురు కానీ అని ఫస్ట్ ఆయన దగ్గర ఆర్య ఓ మై బ్రదర్ వన్ సైడ్ లవ్, ఆ తర్వాత మమమ్ మాస్, తర్వాత థర్డ్ సాంగ్ ఈ ఓ మనస. ఓకే. సో ఏదైనా మెమరీ ఉందా సార్ ఆ టైంలో మీకు గుర్తుండిపోయేది? అంటే ఈ పాటకి స్పెషల్ ఏంటంటే ఈ పాట పాడడానికి నేను ఆర్ఎఫ్సి వెళ్ళిన తర్వాత అక్కడ పాడడం అయిపోయింది. నేను వెళ్ళిపోతా అన్నప్పుడు మీకు టైం ఉంటే ఉండండి నేను కూడా వస్తాను అంటే ఇద్దరు మళ్ళీ నేను అంటే ఇక్కడికే వస్తున్నాను దిల్రాజ్ గారి ఆఫీస్కి అంటే, సో నేను అక్కడే ఉండిపోయాను. అక్కడ ఉండడం వల్ల ఏంటంటే దేవి గారు ఆ మొత్తం ఆ ప్రోటూల్ సాఫ్ట్వేర్ అంతా తనే అంటే ఆపరేట్ చేయడము అవన్నీ చూశాను. అది చూసి ఓహో అంటే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజర్కి ఇట్లా ఒక తెలుసుంటే ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పేసి అట్లా నేను అప్పటి నుంచే నేను సిస్టమ్ కొనుక్కొని నేను ఆ మ్యూజిక్ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం జరిగింది. ఓకే. సో అది నాకు బాగా ఇది. తర్వాత ఇంకా ఈ పాట గురించి మెమరీ అంటే ఇంకా అది ఈ 20 ఏళ్ళు ఎక్కడన్నా మర్చిపోయే సందర్భం ఉంటే కదా, ఎందుకంటే అది ఏదో రకంగా ఎక్కడొక్కడ మోగుతానే ఉంటుంది ఓ మనస పాట. ఏది లవ్ బ్రేకప్లను లేకపోతే అట్లా ఏదో రకంగా ఆ పాటను వింటూ ఉంటారు, ఎవరెవరు పోస్ట్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, ఇప్పుడు సోషల్ మీడియా బాగా రావడం వల్ల. సో అట్లా అదేంటంటే మనకి ఇంకా కొత్తగా ఎప్పుడో అప్పుడేదో 17 ఏళ్ల క్రితం వచ్చింది మళ్ళీ మధ్యలో ఎక్కడ మోగలేదంటే మెమరీ అనుకోవచ్చు, రోజు మోగుతానే ఉంటుంది ఏదో రకంగా. కాబట్టి సో వెరీ హ్యాపీ. నైస్ సార్. సో లెట్స్ కమ్ టు యూ సార్. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు మీరు? నేను పుట్టింది ఇక్కడే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, దుద్యాల అని ఒక అప్పుడు చాలా చిన్న పల్లెటూరు అది, ఇప్పుడు అది ఒక మండల్ అయిందనమాట. సో నవి అంటే అది ఏంటంటే అది వికారాబాద్ డిస్ట్రిక్ట్ కిందకి వచ్చింది ఇప్పుడు. అది అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే. తర్వాత సో అక్కడ పుట్టి అక్కడ పెరిగిన తర్వాత అంటే ఒక 12 years వరకు అక్కడే ఉన్నా. ఆ తర్వాత అంతా ఇంకా వరంగల్ డిస్ట్రిక్ట్ లో. సార్ ఇప్పుడు మరి మీరు ప్రెసెంట్ కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తూ ఉన్నారు? నేను రీసెంట్గా అంటే ఒకటి రమణ వనమాల గారని ఆయన మంచి రైటర్, ఆయన అతను వేరే ఫీల్డ్లో బిజీగా ఉంటారు కానీ ఏంటంటే ఆయనకి రాయడం చాలా ఇష్టం. అయితే ఇట్లా ఏదో హాబీ లాగా కాదు, ఆయన చాలా ప్రొఫెషనల్గా రాస్తారు అనమాట. ఇది స్టాండర్డ్ వైజ్గా చెప్పాలంటే సిరివెన్నెల గారి స్టైల్ ఉంటుంది ఆయన దాంట్లో, చాలా బాగుంటుంది. అయితే ఆయనవి చెరువుల పైన ఒక సాంగ్ రాశారు ఆయన. తర్వాత ఇంకొక పాట ఏమో మత్తుకు కావద్దురా బానిస అని ఒక పాట ఉంది. ఈ 2 పాటల్ని రీసెంట్గా కంపోజ్ చేసి అంతా పాటలు రెడీ చేసాం. అది అంటే ఇంకా రెడీ టు రిలీజ్ అవి. అది కాకుండా శాంతా బయోటెక్నిక్స్ వరప్రసాద్ రెడ్డి గారికి శాంతా ట్రస్ట్ పేరుతో ఆయన చాలా వారు ఏంటంటే ఈ సంగీతాన్ని సాహిత్యాన్ని బాగా కొత్త వాళ్ళని అంటే ఈ ప్రతిభ ఉన్న ప్రతిదాన్ని అట్లా ప్రమోట్ చేస్తూ ఉంటారు, అంటే అందరికి పరిచయం చేస్తారు. సో వారికి ఒక పాట నేను చేసి ఇచ్చాను రీసెంట్గా. సో ఇట్లా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అవన్నీ రిలీజ్ కావాల్సినవి. ఇట్లా మొత్తానికి ఎప్పుడు లైన్లోనే అంటే ఇట్లా నడుస్తూనే ఉంది. ఓకే. సో అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి కంపారిజన్ చేస్తే ఏమని చెప్తారు సార్? అప్పుడు సింగర్స్ ఎలా ఉన్నారంటారు, ఇప్పుడు ఎలా ఉన్నారంటారు అంటే ఏమంటారు? అట్లా ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఒకటైతే అప్పటి జనరేషన్కి చేంజ్ అంటే సింగింగ్లోనే కాదు, జాకీ చాన్ వాళ్ళ అబ్బాయి గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో చూపించాడు. ఆయన ఎట్లా బిహేవ్ చేస్తాడు వాళ్ళ తండ్రితో, లేకపోతే వాళ్ళ కొడుకు ఇతనితో ఎలా బిహేవ్ చేస్తారని. ఇది జాకీ చాన్ ఇది డెమాన్స్ట్రేషన్ చూపించాడు ఆయన. అంటే తండ్రి రాగానే ఈయన సోఫాలో కూర్చుంటే ఎలా లేస్తాడు, లేకపోతే కొడుకు ఈయన ఎంట్రీ ఇయ్యగానే కొడుకు ఎట్లా కూర్చొని ఉంటాడు ఆ టీవీ ముందర, లేకపోతే హై డాడ్ ఎట్లా అంటాడు. సో ఆ స్టైల్ అంతా ఆయన డెమాన్స్ట్రేషన్ చూపించాడు. అయితే ఇప్పుడు నాట్ ఓన్లీ సింగర్స్, అందరిది ఇదే స్టైల్ అనమాట ఇప్పుడు. అంటే ఎవరికి ఇట్లాంటి రెస్పెక్ట్ ఇవన్నీ కానీ ఇవన్నీ పెద్దగా తెలియదు వాళ్ళకి. ఏంటంటే ఈ స్టడీస్ ఇవి కానీ పాపం రెస్పెక్ట్ అనేది అంటే ఒకటి ఉంటుంది, లేదా అది మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది అని తెలియదు. సో అది ఈ మన రంగంలో కూడా వీటిలో కూడా అంతే. అందుకే ఒక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏం లేదు, అదంటే ఇక ఏంటంటే నేనే కింగ్ అని అట్లా. అది కొంచెం అయితే అదొక డిఫరెన్స్ ఎక్కువ చూశాను. ఇక మిగతాదంటే ఇంకొక అద్భుతమైన డిఫరెన్స్ ఉంది మళ్ళీ ఇందులో పాజిటివ్గా చెప్పాలంటే. ఏంటంటే రోజు రోజుకి టాలెంట్ వైజ్ కూడా అద్భుతమైన సింగర్స్ వస్తున్నారు. అంటే విపరీతమైన స్కిల్స్ అనమాట. అంటే ఎట్లా ప్రాక్టీస్ చేస్తారో అసలు అంత టైం ఎట్లా దొరుకుతుంది, అసలు అద్భుతం అనమాట. అంటే చూస్తుంటే చిన్న చిన్న కిడ్స్ దగ్గర నుంచి ఇట్లా అద్భుతమైన ప్రతిభ గల అంటే స్కిల్ పరంగా మంచి వాళ్ళు వస్తున్నారు. ఇంకా వాయిస్ అనేది ఏంటంటే వాళ్ళ చేతిలో ఎవరి చేతిలో ఉండదు. ఇప్పుడు ఈ రోజు నాకు ఇందాక మీరు చెప్పి అడిగినప్పుడు నాకు మంచి వాయిస్ ఇట్లా అని చెప్పాను, అది నేను తెచ్చుకున్నది కదా, నేను తయారు చేసుకోలేను కదా, బై గాడ్ గిఫ్ట్ లేదా మదర్ ఫాదర్ నుంచి రావాల్సిందే అది. కాబట్టి సో ఈ పాజిటివ్ దాన్ని మనము చెప్పొచ్చు ఏది ఇప్పుడు వస్తున్న జనరేషన్. ఓకే. సో ఫైన్ సార్, మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కూడా వర్క్ చేయడం జరిగింది. సో తనతో ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకోండి. వారితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే
అలేఖ్య హోమ్ శ్రీనాథ్ అన్న ఒక వారి అంటే వారి దాని గురించి ఒక థీమ్ సాంగ్ చేయమన్నారు. అయితే నాకేంటంటే అలవాటు ఏదైనా సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు ఒక రఫ్ లిరిక్ కూడా నేను అనుకుంటా ఊరికే ఏదైనా. అయితే నేను అందాల హరివిల్లు మా ఇల్లు ఆనందం పంచేటి పొదరిల్లు అని ఇట్లా రఫ్ లిరిక్తోనే పాడాను నేను. పాడి నన్ను శాస్త్రి గారి దగ్గరికి తీసుకెళ్లారు అన్న. తీసుకెళ్తే శాస్త్రి గారు ఇట్లా రవివర్మని సింగర్ అని పరిచయం చేస్తే, సార్ నమస్తే, నేను మీ పాటలు అదే మీరు రాసిన పాడాను సార్ ఇట్లా అంటే, ఓ సంతోషం కూర్చో పాట విన్నాక ఇంకా ఇందులో నేను రాయాల్సింది ఏముంది, ఇంకా ఆల్రెడీ రవివర్మ రాయేసాడు, ఇప్పుడు ఏదో దీన్ని మార్చి ఏదో బలవంతాన రాయాల్సిందే వేరే రాస్తే ఇది ఇట్లాగే ఉండేం బెటర్, ఆల్రెడీ బాగానే ఉంది. కానీ అనవసరంగా రవివర్మ నేను రాసి అంటే మా శ్రీనాథ్ దగ్గర ఏదన్నా తీసుకునేవాడిని తీసుకోకుండా చేశాడు అన్నారు అనమాట. సో అట్లా సరదాగా అట్లా మంచి అన్నారు. అన్న తర్వాత ఒక ఫోటో దిగి వచ్చేసాం. సో అట్లా ఎక్కువ సార్లు ఏం కలవలేదు వారిని, బట్ కలిసిన ఆ రోజు మాత్రం వెరీ మచ్ అంటే బ్లెస్డ్ టైం అది. ఓకే సార్, నెక్స్ట్ ఎస్పీబీ గారితో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. సో తనతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమంటే ఏమని చెప్తారు? అంటే ఇంకా నీకు ఎస్పీబీ గారు ఆరాధ్య దైవం లాగా అంటే ఇంకా ఆయన నాకు ఒక అంటే గాడ్ లాగా అనిపిస్తారు. ఎట్లా అంటే ఒక హ్యూమన్ బీయింగ్ కాదు, డైరెక్ట్ గా పైనుంచి ఇట్లా పాడడానికే దిగిన అంటే అట్లా అంత ఆ గొంతులో మాధుర్యం కానీ అంటే అంత పిచ్చి అనమాట నాకు ఆయన వాయిస్ అంటే. అయితే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఎంత అట్లా. అయితే నేను వేరే వాళ్ళ పాటలు ఏమి వినవండి కాదు. అయితే మా తమ్ముడు ఒకసారి చెప్పాడు అనమాట, నువ్వు ఇప్పుడు ఇట్లా వేరే వాళ్ళ పాటలు ఎవరు వినకుండా ఓన్లీ బాలుగారివే వింటే రేపు నీ వాయిస్ కూడా ఎవడు వినడు అన్నాడు. ఓకే అని ఒకసారి ఇట్లే అంటే అప్పటి నుంచి ఏంటంటే వేరే వాళ్ళ పాటలు యేసుదాస్ గారివి వీళ్ళందరూ వినడం స్టార్ట్ చేసిన. పాటల గురించి మీరు ఏం మాట్లాడుకుంటూ ఉండేవారు? ఏమైనా సజెషన్స్ కానీ మీకు ఇవ్వడం? అట్లా నేను అంటే భయంగా దూరమే ఉండేవాడిని ఎప్పుడైనా. ఓకే అట్లా ఏంటంటే కాకపోతే ఒక్కసారి మాత్రం బాగా ధైర్యంగా మాట్లాడాను. ఎట్లా అంటే, సార్ మీరంట తప్పులు పాడతారంట, ఇట్లా ఏది పుణ్యభూమి నా దేశం లేకపోతే శంకరా నాద శరీరాపర ఇట్లా అనకూడదంట, అది శంకరా నాద శరీరాపర అనాలంట, లేకపోతే పుణ్యభూమి నా దేశం అనాలంట. మరి ఇట్లా అంటున్నారు, మీరే తప్పు ఆడతారంట కదా అంటే, ఏమోనండి నాకు అంత రాదు కదా, నేర్చుకోవాలేమో నేను అన్నారు. అట్లా సరదాగా నేను అన్నా ఇట్లా అంటారంట సార్, మిమ్మల్ని మీ గురించి ఇట్లా అంటున్నారు, మరి ఏమంటారు మీరు అని అడిగితే సో వారు ఇలా చెప్పారనమాట, ఏమోనండి అయి ఉండొచ్చు, నేను కూడా ఇంకా నేర్చుకోవాలేమో, నాకు రాదేమో అన్నారు. అట్లా ఆయన స్టైల్లో చెప్తారు కదా. చాలా అదొకటి తప్ప మిగతా అంతా అట్లా పెద్ద ఆయన. సో అట్లా అంటే నేను ఎప్పుడు కలుస్తా కూడా అనుకోలేని వ్యక్తి ఎదుర్కొంటే ఎట్లా ఉంటుంది. సో ఎప్పుడు చూసినా ఆ ఆరాధ్య భావమే దూరమే ఉండేవాడిని. బట్ ఇంకొకసారి ఏంటంటే గీతామాధురి సింగర్ అంటే ఆమె ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు ఏంటంటే నేను ఇట్లా స్టేజ్ పైకి వెళ్తుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సార్ నమస్తే సార్ అన్నది గీతామాధురి, నేనేమో సార్కి నమస్తే సార్ అన్న. ఇట్లా విశేషంగా, సార్ ఈయనకి మీరంటే ఫుల్ పిచ్చి సార్, మీ పాటలు ఎట్లా పాడతారు, మీరు వాటిని ఎట్లా పలుకుతారు పదాలు, అట్లా అన్నీ బాగా మాకు అందరికి చెప్తా ఉంటారు సార్ అని అంటే, ఓ చాలా సంతోషం అని ఇట్లా దగ్గర తీసుకునండి. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. సూపర్. అండ్ అదే స్టేజ్ పైన బాలుగారు ఉన్నప్పుడే నా ఎంట్రీకి ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ పాడడానికి రవివర్మ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం అనగానే, రవివర్మని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం అని అనగానే ఏమైందంటే, రవివర్మకే అందని ఒకే ఒక ఆ పాట వేశారనమాట బ్యాక్గ్రౌండ్ లో. ఇది బాలుగారి పాట, బాలుగారు కూడా అక్కడే ఉన్నారు. సో అది కూడా చాలా హ్యాపీ అని. సో బెస్ట్ మెమరీ. యాక్చువల్లీ రీసెంట్గా మనం చూస్తున్నట్లయితే సింగింగ్ సంబంధించి ఒక పాప పాడుతో తీగ నుంచి బయటికి వచ్చి తను ఒక అలిగేషన్ కూడా చేయడం జరిగింది. సో దాని గురించి మీరు ఏమంటారు సార్? అసలు ఎలా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అంటే మీకు తెలిసింది, మీరేం చెప్తారు? దాని గురించి అసలు ప్రపంచంలో ఎవరైనా ఒక అద్భుతమైన అంటే ఒపీనియన్ కానీ జడ్జిమెంట్ కానీ చేసే శక్తి ఓన్లీ మీడియాకే ఉందండి. ఎందుకంటే ఇంత ఉంటే దాన్ని తీసుకుపోయి దానికి ఇంకా ఏవేవో అన్నీ అంటే వాళ్ళకి బాగా ఏంటంటే రేటింగ్స్ అవన్నీ కావాలి కదా, వాటిని ఇట్లా చేసి, సో ఆ పవర్ అంటే మీకు సరైన జడ్జిమెంట్ కావాలంటే వాళ్ళు ఇస్తారు, అంటే మీడియానే ఇస్తుంది. కానీ నా వైపు నుంచి ఒపీనియన్ కావాలంటే అదేం చెప్పాలంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే 2 ఎలిగేషన్స్ పెట్టింది. ఒకటి ఆమెని బాడీ షేమింగ్ చేశారని, 2 ఎక్స్పోజ్ చేయమని సంథింగ్ ఎట్లా చేయమన్నారు అని చెప్పింది. అయితే ఈ రెండిటికి చంద్రబోస్ గారికి కానీ కీరవాణి గారికి కానీ సునీత గారికి ఏం సంబంధం? వాళ్ళు ఆమెను ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకొని లేదా శిక్షించడము ఏదో చేయాలి, లేదా వాళ్ళకి అదే ఫైన్ వేయడము సంథింగ్, లేదా అక్కడి నుంచి వాళ్ళని తీసేయడం ఆ జాబ్లో నుంచి ఏదో చేయాలి తప్ప
కీరవాణి గారి బాడీ షేమింగ్ చేయలేదు కదా. తర్వాత చంద్రబోస్ గారు ఇట్లా ఎక్స్పోజ్ చేయమని అడగలేదు కదా. సునీత గారు ఇట్లా చేయలేదు కదా. మరి అట్లా మరి దాన్ని ఇంత పెద్ద ఇష్యూ ఎట్లా చేస్తారు? మొత్తం ఎక్కడ చూసినా ఇదే న్యూస్ కదా. అవును. సో మరి మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారా సార్ నిజం అసలు ఏంటి అంటే అదే నేను ఏంటంటే యాజ్ ఏ జనరల్ సెక్రటరీ టు ది, అంటే నేను 2 తెలుగు రాష్ట్రాలకి సింగర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్కి నేను జనరల్ సెక్రటరీ ఇప్పుడు. ఓ సూపర్. సో ఆ రకంగా నన్ను అడిగారు కొంతమంది. అడిగితే నేనేంటంటే ఇప్పుడు నేను ఇదే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు దాన్ని మనం వీళ్ళ మీద ఆమె అభాండం వేస్తే దాన్ని ఎట్లా ఇది చేస్తాం చెప్పండి. అంటే మనము అంటే ఆమెని కలిసి చెప్పాలి యాక్చువల్గా. అయ్యో చిన్న పాపం అమ్మ, నీకు తెలియదు, నీ వెనకాల ఎవరు మాట్లాడిస్తారు ఇట్లా అట్లా తప్పు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అవుతుంది కదా ఇది. నేను ఎవరు ఖచ్చితంగా అన్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి కదా. వాళ్ళని వదలొద్దు అట్లా. ఏది నేను ఎవరైతే పాపం నిన్ను అట్లా కిండల్ చేసినరో, లేకపోతే నిన్ను ఎవరైతే నేను తక్కువ చేసి మాట్లాడినరో, లేకపోతే నిన్ను ఇట్లా ఎక్స్పోజ్ చేయమని ఎవరైతే అడిగినరో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. కానీ ఇదైతే నేను చెప్పేవాడిని ఒకళ్ళు కలిస్తే. ఓకే. సో నాకు కలిసే అవకాశం రాలేదు, నేను చెప్పలేదు. సరే మన ద్వారా చెప్పండి సార్ మీరు. మన ద్వారా చెప్పడం ఏం లేదుగా. అయితే ఇంకో విషయం ఇక్కడ, ఈరోజు ఎవరికి వాళ్ళే చెప్పా కదండి ఈ జనరేషన్ వీళ్ళంతా. నాకంటే ఇప్పుడు మా బంధువుల పిల్లలు వాళ్ళే నా మాట వినరు. అంటే లేకపోతే అట్లా మీకు కూడా తెలిసే ఉంటుంది. అట్లా ఎవరు ఈ పిల్లలు వాళ్ళే జెన్జీ కిడ్స్ కాదు, ఇంకా దాటిపోయినారు. ఏదో నెక్స్ట్ అంటే ఆల్ఫా బీటా సంథింగ్ ఏదో కూడా వచ్చాయి. అయితే వాళ్ళే వినప్పుడు వీళ్ళు ఇంకోరి మాట ఎందుకు వింటారండి? అసలు ఇది ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. మీకు లైఫ్ అన్ని నేర్పించేస్తుంది. సో మీరు అంటే విన్నా వినకపోయినా లైఫ్ మీకు ఏదో రోజు మీకు అంటే మంచి అంటే ఎలా నేర్పించాలో నేర్పిస్తుంది. నాకైనా అంతే, మీకైనా అంతే, ఎవరికైనా అంతే. సో సునీత గారితో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. సో తనతో చంద్రబోస్ చేశాను నేను. చంద్రబోస్ గారు అండ్ కీరవాణి గారితో కూడా. సో షేర్ చేసుకోండి సార్ ఆ మూమెంట్స్ ఏమన్నా. అదే అండి, అంటే వీళ్ళందరితో ఇప్పుడు నా ప్రొఫెషనల్ బాండింగే. ఒక చంద్రబోస్ అన్నతో మాత్రం అన్న అని అంత, తర్వాత ఆయన నన్ను తమ్ముడు అని. సో అట్లా అప్పుడప్పుడు మెసేజెస్, లేకపోతే ఇట్లా ఫలాన్ పాట ఇట్లాగే కలిసినప్పుడల్లా అడుగుతారు, ఏంటి ఏం చేస్తున్నావు తమ్ముడు, ఇప్పుడు ఏంటి, ఏం జరుగుతుంది వర్క్. సో అట్లా ప్రతిసారి ఆయన కొంచెం అట్లా. కానీ మిగతా వాళ్ళతో ఏంటంటే నమస్కారం బాగున్నారు అంతవరకే. వాళ్ళు నన్ను అనడం తప్ప నేను అంత క్లోజ్గా వెళ్ళను. తర్వాత వాళ్ళ గురించి పర్సనల్ విషయాలు అసలే నాకేం తెలియదు. సో మీరు చాలా పాటలు పాడానని చెప్పి అంటున్నారు. సో వాటిలో ఇంకా హిట్ అయ్యే సాంగ్స్ కూడా ఉన్నాయి, కానీ అవి అవ్వలేదు అని చెప్పి అంటున్నారు. సో అట్లా ఏమన్నా కొన్ని సాంగ్స్ మీరు నేమ్ చేయగలరా సార్? అంటే ఇప్పుడు సపోజ్ నేను కంపోజ్ చేసింది చంద్రబోస్ అన్న రాసింది. ఇదేంటో ఇలాగే ఉంటుందా ప్రేమంటే సరికొత్తగా, ఇదేంటో ఇలాగే ఉంటుందా ప్రేమంటే శృతి మెత్తగా. ఈ పాట దీంట్లో ఇంకా చరణాల్లోకి వెళ్తా కొద్ది చాలా మంచి సాహిత్యం, చాలా బాగా రాశారు అన్న. అయితే ఇదేంటంటే సినిమా హిట్ అయితేనే అది పాటలు బయటకు వస్తాయి. సో ఈ సినిమా పోయింది, అట్లా పాట పోయింది అట్లా. తర్వాత రీసెంట్గా నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు బ్రతికేస్తానమ్మో నూరేళ్ళు. ఇది చాలా మంచి పాట ఇది. అయితే ఇది చెలియా చెలియా తర్వాత ఓ మన సపాటకి ఏమాత్రం తగ్గనంత పాట. ఇది ఎవరు కంపోజ్ చేశారంటే మల్లిక్ అని ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్. అంటే కొత్త అంటే సినిమాల్లో అంతగాని ఆయన సీరియల్స్ పరంగా చాలా పాత, అంటే ఒక 50 సీరియల్స్ కంపోజ్ చేశాడు అతను. సో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్స్ కూడా వచ్చినాయి అతనికి. అయితే ఆయన మ్యూజిక్ లో పాడిన పాట ఇది, ఏది నీలాల నీ కళ్ళు. బట్ ఇది కూడా అంతే పాపులర్ అవ్వలేదు అంతా. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా అట్లా బోలెడు ఉన్నాయి. ఓకే. సో యాక్చువల్లీ ఒక సాంగ్ మీ చేతికి వచ్చిన తర్వాత సో స్టార్టింగ్ ఎలా జరుగుతూ ఉంటుంది, దాన్ని మీరు ఎలా కంపోజ్ చేసి ఎలా ఎండ్ వరకు తీసుకువెళ్తూ ఉంటారు? ఎట్లా అంటే ఇప్పుడు ఈ ట్యూన్ ఫస్ట్ వాళ్ళు కొందరేమో ఏంటంటే వాళ్ళే సిచ్యువేషన్ చెప్తారు. అంటే ఇది ప్రైవేట్ కానీ లేకపోతే ఏదైనా కానీ. అయితే చెప్పినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు తానానా అంటూ అంటే ఒక దాంట్లో ఒకటి చేస్తాం ఊరికే, అంటే రఫ్ లిరిక్ వస్తేనేమో రఫ్ లిరిక్ పరంగా అట్లా అనమాట. ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఈ ఏదైతే మనం ఆ ట్యూన్ ఇస్తామో దాన్ని ముందు లిరిక్ రైటర్ తీసుకొని మొత్తం ట్యూన్ అంతా దానికి రాస్తారు. రాసిన తర్వాత దాన్ని కీబోర్డ్ వర్క్ దాంట్లో లేకపోతే ఇంకా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైతే యాడ్ చేస్తామో చేసిన తర్వాత అది ఫైనల్గా మళ్ళీ ఒక సాంగ్ లాగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఇదేంటో ఇలాగే ఉంటుందా అని, దాన్ని చెప్పాలంటే తనన్న తరారే తరిరారా తరరారే తరిరారనా తనన్న తరారే తరిరారా తన నాన్న తరిరేరరా అని ఇట్లా ఇస్తాం మామూలుగా ఇట్లా. అప్పుడు డైరెక్టర్కి అది నచ్చి ఇది బాగుంది అనుకుంటే అప్పుడు దాని ప్రాసెస్ అంతా ఇలా స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో పాటనే ముందు వచ్చేస్తుంది మనకి. వచ్చిన తర్వాత దానికి దాంట్లో ఉన్న పదాలు వాటిని బట్టి
దీన్ని ఎట్లా ట్యూన్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు దాని బాలుగారు పాడిన చీమ ప్రేమ మధ్యలో భామ విషయం విందామా వివరం కందామా అని ఈ చీమ ప్రేమ మధ్యలో భామ అనే సినిమా కోసము నేను కంపోజ్ చేసిన పాట ఇది. ఇదేంటంటే లిరిక్కే ముందుంది. సో దానికి కంపోజ్ చేసి ఇట్లా బాలుగారికి పంపించాం. ఓకే. సో ఇట్లా 2 రకాలుగా జరుగుతుంటాయి. సూపర్. సో ఈ స్టేజ్ వరకు రావడానికి మనం ఛాలెంజెస్ ఫేస్ చేశారా సార్? డెఫినెట్ గా ఉంటాయండి. అంటే నాకు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ మ్యూజిక్ నేర్చుకొని రాలేదు, బట్ ఆఫ్టర్ అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఎక్స్పీరియన్స్తో అంటే రకరకాల వాళ్ళతో పనిచేయడం కానీ లేకపోతే కొత్త ఇప్పుడు కొన్ని పాటలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏం నేర్చుకున్నప్పుడు ఒకే రాగంలో ఎక్కువ పాటలు వస్తుంటాయి మనకు తెలియకుండా. ఎందుకంటే మనం ఎక్కువ అంత రీసెర్చ్ అవన్నీ చేయలేదు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే తెలియకుండా నేను ఏదైనా కంపోజ్ చేస్తే ఆ కొన్ని రాగాల్లోనే వస్తూ ఉంటుంది. అందుకని మీరు ఇప్పుడు ఫోక్ సాంగ్స్ చూడండి, అందరూ ఎక్కువ ఒకేలానే ఉంటాయి, ఆ దగ్గరనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వేరే వైపు అంత నేర్చుకోలేదు కాబట్టి వాళ్ళకి తెలిసింది అట్లే వెళ్తుంది. సో ఇలా కాదు మరి వేరే వేరే అంటే అట్లా పాటలు ఎలా వస్తాయి అంటే ఓహో ఇట్లా వేరే వేరే రాగాలు ఇవన్నీ నేర్చుకోవాలి అని చెప్పేసి నేను ఏంటంటే మళ్ళీ వాటిని రీసెర్చ్ చేసి ఏ రాగాల్లో పాటలు హిట్ అవుతున్నాయి అదంతా చూసి ఏంటంటే వాటిని ఇంకా నాకు తెలిసిన పెద్దవాళ్ళతో కానీ లేకపోతే క్లాసికల్ తెలిసిన వాళ్ళతో ఫోన్ల ద్వారానో కలిసినప్పుడు అడిగి ఇదేం రాగము ఈ పాటకు ఇట్లా ఈ నోట్స్ ఎట్లా ఉంటాయి అట్లా చూసి అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అయితే ఈ బిఫోర్ ఈ జర్నీలో ఏంటంటే అంతకుముందు ఏం రాదు కాబట్టి ఓన్లీ వినికిడి జ్ఞానంతోనే పాడేవాడిని. ఓకే. ఓన్లీ అంటే జస్ట్ ఆ ట్యూన్ వినడం, గ్రాస్ చేయడం, గుర్తు పెట్టుకొని పాడమే, అంతే నోట్స్ రాసుకోవడం ఏం రాదు. ఓకే. దానివల్ల ఏంటంటే ఇట్లా అంటే ఎందుకు మీరు నోట్స్ రాసుకోవడం అంటే అలవాటు లేదా సార్? అసలు రానప్పుడు ఏం రాస్తావు? ఓకే. అసలు నేర్చుకోలేదు, ఇంకా అలవాటైంది కాబట్టి ఏంటంటే ఓన్లీ విని పాడాల్సిందే. సో అట్లా అప్పుడు ఏంటంటే ఇంకా ఆ తర్వాత కీబోర్డ్ కొద్దిగా నేర్చుకున్నాక ఓహో ఇది మేజర్ స్కేల్ ఏంటి, మైనర్ స్కేల్ ఏంటి, తర్వాత నేను కంపోజ్ చేసిన పాట అసలు ఏ నోట్స్లో ఉంది, లేదా కీరవాణి చిలకల తరిరిరా తననా అంటే అసలు ఇదే రాగంలో ఉంది, ఏ నోట్స్ ఎట్లా ఉంటాయి, అప్పుడు ఇవన్నీ తెలుస్తూ వచ్చాయన్నమాట బాగా. సో అట్లా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది ఎప్పుడైతే కీబోర్డ్ కొంచెం నేర్చుకోవడం అంటే మొదలు పెట్టాను. సో ఇప్పుడు నేను ఏ స్టేజ్కి వచ్చానంటే నేనే అంటే బిట్స్ కంపోజ్ చేయడం ఈ పాటల్లో. అంతకుముందేమో ఇట్లా నోట్తోనే చెప్పేవాడిని, అంటే ఇప్పుడు తననన 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 తరర 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 అని ఇట్లా ఏదైనా బిట్ ఉందనుకో అప్పుడు తురురు తురురు అని అట్లా ఫ్లూట్కి ఇట్లా చెప్పడం అంటే ఇట్లా చెప్పేవాడిని. ఇప్పుడు అట్లా నేనే ప్లే చేస్తా. సో నేనే ప్లే చేసి అదే బిట్ వాళ్ళకి పంపిస్తాను అన్నమాట, లేదా నేను అక్కడ ఉన్నప్పుడు అది వినిపిస్తాం, నేను ప్లే చేసింది విని వాళ్ళు ప్లే చేస్తారు. సో అట్లా నేర్చుకుంటా ఉంటే ఇంక ఇదే పెద్ద సముద్రం అండి. ఏంటంటే ఎప్పుడైనా ఇది ఎండ్ అయ్యేది కాదు, రోజు ఏదో విషయం నేర్చుకోవచ్చు అట్లా. సో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అంటే ప్రతిరోజు హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే ఈ మ్యూజిక్తో ఉంటే ఎవరైనా అంటే ఒక ఆర్ట్తో ఉన్న వాళ్ళు ఎవరైనా అట్లా ఎంజాయ్ చేస్తారు లైఫ్. అంటే ఇప్పుడు ఒక పెయింటర్ ఉంటే వాళ్ళకి ప్రతిరోజు హ్యాపీయెస్ట్ డేనే. అంటే ఎప్పుడైతే బ్రష్ పట్టుకొని ఇట్లా కలర్స్ వేస్తున్నాడో ఆ రోజు హ్యాపీయెస్ట్ డే నా దృష్టిలో. అట్లా ఒక సింగర్కి ఒక ఇప్పుడు నేను కంపోజ్ చేసిందో లేకపోతే వేరే వాళ్ళు చేసిందో మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా అని పాడిన, లేకపోతే ఇప్పుడు మన కంపోజ్ చేసింది ఏదైనా ఏంటంటే జననం నీవే జననివి నీవే గమనం నీవే గమ్యం నీవే అని ఇట్లా ఏది పాడుకున్నా ఏం చేసినా అది ఒక హ్యాపీయెస్ట్ టైం ఇక. సో మోస్ట్ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే సార్? సాడ్ డే ఆఫ్ ది లైఫ్ ఏంటంటే మనం చేయని తప్పులకి మనకు శిక్షలు పడుతుంటాయి అప్పుడు. ఎప్పుడు సార్ ఇక్కడ అంటే సపోజ్ ఇప్పుడు ఏం చెప్తామంటే బాబు ఇట్లా ఆ బైక్ మీరు వెళ్తున్నారు కదా, ఆ బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే ఈ మధ్య బాగా అంటే మనం తప్పు చేయకపోయినా అటు నుంచి వచ్చి తగిలితే నీకు అంటే అప్పుడు ఏంటంటే ఫస్ట్ నీది నువ్వు చూసుకోవా, నీది నువ్వు చూసుకో ఫస్ట్, నాకెందుకు చెప్తున్నావు నువ్వు అని ఇట్లా వాడు రివర్స్ మాట్లాడి ఇట్లా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అరే మనం అనవసరంగా తప్పు కదా. ఇప్పుడు అంటే ఏదో మంచి చెప్పబోయి కదా, ఇప్పుడు వాడు పోయి గుద్దుకుంటే మనకేంది, పోతే మనకేంది, ఏం చేస్తే మనకేంది, కానీ ఉల్టా అసలు ఎందుకు చెప్పాము, ఎందుకు ఇట్లా మాటలు పడతాం, లేదా ఇంకోరికి ఎవరికో సాయం చేయబోతాం. సపోజ్ ఓసారి ఇట్లాగే ఓ సంఘటన ఏంటంటే ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాంట్లో మధ్యలో పోయిందంటే పోకపోతే వాళ్ళు అది చాలా పెద్ద గొడవ అయిపోయి అంటే అది నాకు దాని ఏమంటారు
ఏరియా అర్థమైపోతుంది. అంటే వీళ్ళు ఏ లెవెల్, ఎందుకంటే యువతలోడు బాగా పవర్ఫుల్, వీళ్ళు ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా విపరీతమైన పవర్ ఉంది వాళ్ళకి, అంటే వాళ్ళకి కూడా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. సో ఇప్పుడు ఇద్దరు బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొట్టుకుంటే ఏమవుతుంది అంటే అది పట్టాన ఆగదు, అది ఇంకా అది ఎంతవరకైనా వెళ్తుంది అది. సో అని నేనేందంటే వెళ్ళి ఒక సామరస్యంగా దాన్ని పరిష్కరించా. తీరా చూస్తే ఏమొచ్చింది మనకి, ఎండ్ ఆఫ్ ది డే ఇటు నుంచి నష్టమే జరిగింది, ఇటువైపు నుంచి నన్ను నిందించేశారు. సో ఇప్పుడు అది ద మోస్ట్ బ్యాడెస్ట్ డే అయిపోతుంది మనకి, అంతే కదా. ఆ ఒక్క డేనే కాదు, అది గుర్తొచ్చినప్పుడల్లా అరే ఇట్లాంటి మనం పనులు ఎప్పుడు చేయకూడదు అనిపిస్తుంది. రేపు ఏంటంటే సహాయం చేయాల్సిన అవసరం వచ్చినా కూడా చేయొద్దు, మనకెందుకు అనిపిస్తుంది. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే బ్యాడ్ థింగ్స్గా మనం చెప్పుకోవచ్చు. అదర్ దాన్ దట్ ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు ఎంజాయ్ అంటే చాలా మంచి టైంని అంటే ఎంజాయ్ చేస్తాడండి ఒక ఆర్టిస్ట్ నా దృష్టిలో. అంటే ఒక సింగర్ కానీ, ఒక పెయింటర్ కానీ, ఒక డాన్సర్ కానీ ఎవరైనా. సో అప్కమింగ్ ఆర్టిస్ట్ అందరికీ ఏమని చెప్తారు సార్? సింగర్స్ కావచ్చు, నేనేం చెప్పను, వాళ్ళు ఏమైనా చెప్తే నేను నేర్చుకుంటా. ఎందుకంటే ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు ఎవరు మనం చెప్తే వినే స్థితిలో లేరు. ఏదైనా చెప్పినా కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ నాకు నేచర్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా ఊర్లో పక్కా పల్లెటూరు మాది, చెరువులు, తర్వాత అంటే మా ఊరికి అసలు బస్సు ఒక్క రోజుకు ఒక పూటే వస్తుంది అనమాట, రాదు. ఇంకా మిగతా వెళ్ళాలంటే నడుచుకుంటూ కొన్ని కిలోమీటర్లు వెళ్తే అక్కడ బస్సు ఉంటుంది. సో అంత డీప్ గా ఉండే పల్లెటూరు మాది. కాబట్టి దాంట్లో ఏంటంటే ఈవినింగ్ కాగానే మేము ఇట్లా ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా ఈ సీజన్ అంటే ఆ సీజనల్ ఫ్రూట్స్ కోసం వెళ్తుండే. వెళ్ళినప్పుడు అట్లా డీప్ ఫారెస్ట్ లకి పోవడము, తర్వాత ఆ చెరువు అవన్నీ ఎంజాయ్ చేయడము. తర్వాత ఎండాకాలం అయితే అసలు ఒక్క రోజు అయినా ఇట్లా చెరువుకు పోకుండా, అంటే ఆ ఈత కొట్టకపోతే ఒక రకమైన ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుండే. సో అంత కనెక్టింగ్ ఉండడం, అంటే కనెక్టెడ్ విత్ నేచర్ ఉండడం వల్ల ఏంటంటే అరే ఏదో నేచర్ పాడైపోతుంది, ఇట్లా ఎవరికి టైం ఉండట్లేదు, ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయినారు, కొంచెం ఏదైనా చెబుదామని మనం అనుకుంటాం కదా. అనుకుంటే ఇక వాళ్ళు ఎట్లా చూస్తారంటే మనల్ని, అబ్బో వీడు ఒకడు వచ్చిండిగా దేశం గురించి మాకు తెలియదు, వీడు చెప్తే మనం వినాలా అని లోపలికి అట్లా అనుకుంటారు. పైకి మాత్రం ఏంటంటే అవును అవును కరెక్ట్, చేయాలి 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 అంటారు. అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఇది కూడా మన సూచనలు సలహాలు మన అవసరం లేదు. చెప్తున్నారు సార్, మేబీ ఐ డోంట్ నో. చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఇప్పుడు ఇందాకనే మాట్లాడుకున్నాం, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అన్ని తెలుసు. కాకపోతే తెలిసి కూడా మరి ఇట్లా రాంగ్ వేలో ఎత్తున్నారు, ఇది ఇట్లా అదే డ్రగ్స్ అనో అదనో ఇదనో అన్ని చేస్తుంటారు కదా, లేకపోతే ఓవర్ స్పీడ్ అవన్నీ. ఇక మనం ఏం చెప్పలేము, ఎవరు కంట్రోల్ చేయలేము. అది వాళ్ళకి వాళ్ళే తగిలితేనే నేర్చుకుంటారు అంతే. ఓకే. సో నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఇంకా ప్లాన్లు అనేది రోజుకు 10 వస్తుంటాయి, కానీ ఇంప్లిమెంట్ ఏదైతే చేస్తామో అది ప్లాన్ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ మీకు 100 ఐడియాలు వస్తాయి, నాకు వస్తాయి, వారికి వస్తాయి. సో అట్లా ఎవరికైనా 100 ఐడియాలు రోజు వస్తుంటాయి ఆలోచిస్తే. కాకపోతే అవి ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఏవి అంటే పరిస్థితులు సహకరించాలా, ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఇందాక నేను నేచర్ గురించి మాట్లాడినా, దానికి ఇప్పుడు ఇట్లా కొద్దిగా ఇష్టపడేటోళ్ళు లేదు పైకి చేద్దాం అనేటోళ్ళు కాకుండా నిజంగానే చేద్దాం అనేటోళ్ళు ఉండాలి. ఉంటే అప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్కి డబ్బులే కాకుండా ఇట్లా ఒక మంచి వాతావరణము ఇంకేదన్నా ఇవ్వచ్చు. సో ఆ దిశగా కూడా మనం ప్రయత్నం చేసి మన రోజులో ఒక గంట టైం దానికోసం స్పెండ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు అంటారు. కానీ చాలా మంది ఇప్పుడు ఏమంటారు చెప్పండి, ఇప్పుడు ఏసీ ఉంది, మనం మంచి హాయి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అట్లా కాకుండా ఇది పోయింది అనుకోండి, బాగా ఈ మధ్య గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయిందండి, దానివల్ల ఏంటంటే హీట్ ఎక్కువైపోయింది అన్న తప్ప మరి నేనేమైనా చేయాలన్నా దీనికోసం అని ఒక్కరని ఆలోచిస్తారండి మరి. కాబట్టి ఇది కూడా ఏకండి కట్ చేసేయండి, ఎందుకంటే ఇది విన్నా కూడా అట్లా అంటలేను, ఇది విన్నా కూడా మనల్ని మళ్ళీ తిట్టుకుంటారు. ఇది కూడా చూసి సో దట్స్ ఓకే. ఒక ఆల్రెడీ ఒక ఫేమస్ సక్సెస్ఫుల్ యాక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి సో సూపర్. సో యాక్చువల్లీ మీ వర్డ్స్లో సక్సెస్ అంటే ఏంటి? నా వర్డ్స్లో నా ఎక్స్పీరియన్స్లో సక్సెస్ అంటే ఏంటంటే హ్యాపీగా ఉండడమే, తర్వాత ఆరోగ్యంగా ఉండడం, హెల్దీ. అంటే చిన్నప్పుడు తెలియదు ఇవన్నీ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటే చదువుతాం, హెల్త్ ఈజ్ వెల్త్ అంటే చదువుతాం, వదిలేస్తాం. తర్వాత అసలు ఆనందాన్ని మించిన ఆస్తి లేదంటే మస్తు చెప్పిన వాళ్ళే అనుకుంటాం. కానీ ఏంటంటే ఆ తర్వాత ఎప్పుడైతే కొంచెము ఏంటంటే ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసి ఏదో మొత్తం చేసేద్దాం, ఎర్రగదీసేద్దాం చూసినప్పుడు బ్యాక్ పెయిన్ లేకపోతే నెక్ పెయిన్ వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఆరోగ్యం యొక్క ఒరిజినల్ మీనింగ్. సో అప్పుడు అర్థమవుతుంది హ్యాపీనెస్ అంటే ఓహో ఇది. లేకపోతే సో అంటే ఇవన్నీ డబ్బులకి అంటే డబ్బులు సంపాదించాలంటే వీటిని అన్నిటిని పక్కన పెట్టి సంపాదించాలని అనుకుంటాము, కానీ వీటిని మెయింటైన్ చేస్తూ సంపాదించిన వాళ్ళు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్గా ఉంటారు. ఓకే. సో ఫినాన్సెస్ గురించి అలాగే వచ్చారు కాబట్టి, సో యాక్చువల్లీ సింగింగ్లో అసలు ఫినాన్సెస్ అనేవి ఎలా రన్ అవుతూ ఉంటాయి, ఎలా ఇస్తూ ఉంటారు అంటే ఏం చెప్తారు? అట్ ది సేమ్ టైం వాటిని మీరు ఎలా జాగ్రత్తగా సేవ్ చేస్తూ ఉంటారు అంటే? ఇప్పుడు నేను
ఒక 7 మెంబర్స్ ఉన్న పెద్ద ఫ్యామిలీ. వాళ్ళు మా మదర్ ఫాదరు, మా అమ్మమ్మ, మొత్తం ఫ్యామిలీ అందరు కలిసి ఇంట్లో ఒక 13 మంది 13 మంది అంటే. సో ఇంతమందికి ఫుడ్ ఇవన్నీ అయ్యేసరికి మా అమ్మ నాన్న వీళ్ళ జీవితం సంపాదించి అంటే తినడానికి వీటికి సరిపోయింది, అంటే వీళ్ళని పెంచడానికి. సో వాళ్ళకి ఏం ఆస్తులు లేకుండా. సో మా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మనకు సొసైటీలో నేను గమనించాను, మీరు ఎంత పెద్ద టాలెంటెడ్ సింగర్ కానీ ఏదైనా కానీ సింప్లిసిటీ అంటే నడవదు. ఈడేందంటే కొంచెం అవన్నీ ఉండాలి. ఏది అంటే మనకు మినిమం మనం అంటే ఇప్పుడు కార్లో తిరగాలి, లేదా మంచి బట్టలు వేసుకోవాలి, తర్వాత కొంచెం ఇవన్నీ సొసైటీకి కనిపిస్తేనే మనకు వాల్యూ ఇస్తారు. అంతేగాని ఏదో సింపుల్ కదా అని చెప్పేసి మనము అట్లా డౌన్ టు ఎర్త్ ఉన్నామంటే మనల్ని ఎవరి దగ్గర. సో కాబట్టి ఏంటంటే వాటి కోసము డబ్బు సంపాదించడము లేదా వాటిని జాగ్రత్త పరచుకోవడము. తర్వాత ఇప్పుడు నేను ఒక 2006 ఆ టైంలో బాగా పీక్స్లో అన్ని హిట్స్ ఉన్నాయి అవి కదా. ఇది ఇవన్నీ అప్పుడు వచ్చినవే. ఇది అన్న నడిచేస్తే మాస్ కానీ, లేకపోతే ఇవన్నీ ఓ మనస కానీ, ఈడియట్ కానీ, తర్వాత నుజూడ్ సోని, అట్టాంటోడు, ఇట్లా ఏదైనా తీసుకోండి మీరు. ఆ టైంలో బాగా 2010 వరకు మస్కా. అయితే మరి ఆ టైంలో నాకు మామూలుగా చిన్న కారు ఉంటుండే, అందరూ ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు నేను. వేరే వాళ్ళు ఏమంటారు, అన్న ఏమన్నా నువ్వు ఇంత పెద్ద సింగర్వి నువ్వు, నీకు ఇదిగా అన్న ఇట్లా నువ్వు ఫలానా అక్కడ ఉండాలి, జూబిలీస్ ఉండాలి, లేకపోతే గీ కారు ఉండాలంటుండే. అయితే నేనేం చేస్తున్నా అంటే అవునా అని నవ్వి ఊరుకుంటుండే. కానీ నేను ఆ రోజు జాగ్రత్తగా అట్లా రూపాయి జాగ్రత్త చేసుకొని, లేకపోతే అట్లా చిన్న ఇంట్లో ఉండి అట్లున్నా కాబట్టి ఈరోజు నేను అంటే ఒక మంచి రాయల్ కార్లో లేకపోతే మంచి ఇంట్లో నేను ఉండగలుగుతున్నా. నేను వీళ్ళ మాటలు విని ఆ రోజే ఒక అవును కదా నేను పెద్ద సింగర్ అని చెప్పేసి ఫీల్ అయిపోయి అప్పుడే పెద్ద కార్లు కొని అప్పుడే ఇది చేసింటే గనక ఈరోజు చాలా ఇబ్బంది పడేవాడిని. సో అట్లా చేయకూడదు. అవతల వాళ్ళు మనల్ని బాగానే ఇట్లా టెంప్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఎంత టెంప్ట్ చేసినా టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉన్నోడు మంచిగా హ్యాపీగా ఉంటాడు. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ వైపు ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది? ఒక మూవీకి సంబంధించి మీరు ఎలా అప్రోచ్ అవుతూ ఉంటారు, లేదంటే వాళ్ళు అసలు ఎలా జరుగుతూ ఉంటుంది? సార్ అసలు నేను అప్రోచ్ అవ్వట్లేదు, అది ప్రాబ్లం. అంటే అందుకే కదా నేను 6 సినిమాలతో లేని, నేను ఇంకా చాలా చేస్తాను. నన్ను కలిసినందుకు నాకు ట్యూన్స్ చాలా బాగుంటాయి అంటారు, అంత బాగుంటుంది. కానీ ఏంటంటే అది ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే కొద్దిగా ఫ్రీడమ్ కావాలి. ఆ ఫ్రీడమ్ ఇయ్యరు. ఊరికి అది మార్చు ఇది మార్చు అది చేయి ఇది చేయి ఇన్ని రకాలు చెప్తే అప్పుడు మనం ఎందుకు ఇక అనేది నా ఫీలింగ్. నేనేమంటున్నా అంటే ముందే టెస్ట్ చేసుకోండి. ఇది నా ఇంతకుముందు చేసిన పాటలు వినండి, లేదా నా ట్యూన్స్ వినండి. తర్వాత నేను టువర్డ్స్ మ్యూజిక్కి నేను ఎంత ప్యాషన్ ఉంది నాకు అది చూడండి. అది చూసిన తర్వాత అప్పుడు ఏంటంటే మీకు నచ్చితే అప్పుడు రండి, వచ్చి అప్పుడు ఏంటంటే నాకు ఫ్రీడమ్ ఇవ్వండి. అప్పుడు నేను కూడా ఏంటంటే నాకు కూడా పేరు రావాలని ఉంటుంది కదా, నా మ్యూజిక్ కూడా అదే అంటే నేను అట్లా. సో అది ఉంటేనే నాకు ఇవ్వండి అంటే నేను అక్కడ ఏం చేస్తారు, ఇస్తారు, కొత్తగా కావాలంటారు, మళ్ళీ తీర చూస్తే పాత స్టైల్ తీసుకుంటారు, అదే అంటారు, అంత ధైర్యం ఉండదు. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే అంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో మనకు తెలియదు. సో వీటి వల్ల ఏంటంటే నేను ఎక్కువ ట్రై చేయకుండా ఈ సైడ్ బాగా ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు. ఇది ఇండిపెండెంట్ మ్యూజిక్ లో మంచి బ్రహ్మాండంగా నాకే అంత ఫ్రీడమ్ ఇస్తారు. ఇప్పుడు ఇందాక చెప్పిన రమణ గారు నన్ను 100% నమ్ముతారు. ఇప్పుడు మా శ్రీనాథ్ అన్న నన్ను 100% నమ్ముతారు. అట్లా వీళ్ళందరూ నా ఏంటంటే ఇక నీ ఇష్టం రవి అంటారు అట్లా. కాబట్టి ఏంటంటే నాకు అది నచ్చుతుంది. సో నాకు ఇంకా ఎక్కువ బర్డెన్ అది. యాక్చువల్ టు బి ఫ్రాంక్ నాకే బర్డెన్ అది, అంతే కదా. ఎందుకంటే మనం ఇంకా ది బెస్ట్ చేసేయాలని ట్రై చేస్తాం. అలా కాకుండా ఏంటంటే ఊకే అది బాగాలేదు ఇది బాగాలేదు అది నచ్చలేదు ఇది నచ్చలేదు, అది కష్టం అట్లా. ఓకే, సింగర్ కాకుండా ఉంటే ఏమయ్యేవారు? పోలీస్ ఆఫీసర్. అవునా? సో చిన్నప్పటి నుంచి అవ్వాలని కోరుకుంటేది. అంటే ఒక పవర్ కూడా ఉండాలి మనిషికి. అదే ఇందాక మీరు అన్నారు కదా డబ్బులు ఇది సొసైటీలో ఏంటంటే చెప్పా కదా, లేకపోతే ఏంటంటే మీరు ఎంత మంచి వాళ్ళైనా మీరు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే చెప్పా కదా మనం తప్పు చేసిన మనం అంటే ఏది ఇప్పుడు మనం తప్పు చేస్తే ఏంటంటే మనం సారీ చెప్తాం డెఫినెట్గా. అంటే సపోజ్ దానికి ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒకసారి నేను కార్లో వెళ్తుంటే ఎదురుగా BMW కార్ని ఇక్కడే ఈ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అది ఇట్లా అంటే ఇంచు జరుగుతుంది, అది బంపర్ టు బంపర్ అంటారు కదా డ్రైవింగ్, అది నడుస్తుంది అంటే బాగా ట్రాఫిక్. అయితే లైట్గా తగిలింది, తగలగానే అతను దిగగానే నేను గ్లాస్లో నుంచే ఇట్లా అన్నా. అసలు అతను చూసుకోలేదు, వెంటనే ఎక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను సారీ చెప్పాను కదా, ఇంకా అంతకు మించి అంటే ఇట్లా నా చెప్పే ఆ స్టైల్ ఆయనకు నచ్చింది. అరే పాపం ఏదో ప్లీజింగ్. సో అది ఓకే. కానీ అవతల వాళ్ళు ఈరోజు ఏంటంటే వాళ్ళే గుద్ది లేకపోతే వాళ్ళే తప్పులు చేసి రివర్స్ మన మీద ఇట్లా అదే ఇట్లా చేస్తున్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే, సో దానివల్ల ఏంటంటే పవర్ ఉంటే ఏమవుతుంది, అదే ఇప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే వాడు అట్లా మాట్లాడతాడా, ఉంటా గుద్ది అంటాడా, దిగంగానే మన దగ్గర ఇక్కడ గన్ ఉంటుంది, ఏంది ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చినావు ఎట్లా గుద్దినావు, నువ్వు గుద్ది ఉల్టా నువ్వు తాగి వచ్చి నువ్వు నన్ను గుద్ది నువ్వు నన్నే రివర్స్ మాట్లాడుతున్నావు, నడు పోలీస్ స్టేషన్ పోదామంటే అప్పుడు వాడు సరే అన్నాడు. అదే నువ్వు మామూలు వ్యక్తిగా ఉండి అది కాదండి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీరే ఎట్లా రాంగ్ సైడ్ వచ్చి గుద్దినరు, పైగా మీరు తాగినారు, మీరు నన్ను అంటున్నారు సార్ అంటే ఏమ్రా నఖరాలు చేస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు,
నేను గుద్దినా నేను అన్ని రివర్స్ అయిపోతాడు. పవర్ ఉంటే సచ్చినట్టు కూర్చుంటాడు. కాబట్టి ఏంటంటే దానికోసం అట్లా నాకు అందుకే పోలీస్ ఆఫీసర్ ఇప్పటికైనా నాకు ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు డాక్టరేట్ ఇస్తారు చూడండి, ఏది గౌరవ డాక్టరేట్ ఇస్తారు కదా, అది డాక్టరేట్ మనం చదవము, ఉట్టిగా మనం చేసిన సేవలకి వాటిని గుర్తించి ఇస్తారు. అట్లా ఇప్పుడు నాకు కూడా అట్లా ఎవరన్నా టెస్ట్ చేసి నా ఫిజిక్కి కానీ లేకపోతే నేను రన్నింగ్ కానీ ఇట్లా కొన్ని టెస్ట్ చేసి నేను బాగానే ఉన్నా అంటే నాకు పోలీస్ ఆఫీసర్ ఇస్తా అంటే ఇప్పటికైనా చేయడానికి రెడీ. నాకు గన్ కావాలా. అమేజింగ్ సార్, అయితే సూపర్. సో మీకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను అటువంటి జాబ్. మీరు రికమెండ్ చేయండి ఎవరన్నా ఇట్లా పెద్దోళ్ళు వస్తే వీడికి ఇట్లా రవివర్మ గారికి అదే పోలీస్ ఆఫీసర్ సరిగ్గానే చేస్తాడు, ఎక్కడ ఇట్లా దాన్ని మిస్యూజ్ చేయడం చెప్పండి. షూర్ డెఫినెట్లీ. సో మిమ్మల్ని చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? సో ఎనీ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్? పేరెంట్స్ లేరు నాకు, అంటే నాకు మదర్ కొంచెం, అంటే నేను డిగ్రీ ఆ టైంలోనే చనిపోయారు. తర్వాత ఫాదర్ 2015లో ఫాదర్ చనిపోయారు. సో అంటే వాళ్ళు ఇట్లా అంటే ఈ స్టేజ్లో ఉంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు కావచ్చు, కానీ మా మదర్ మాత్రం అనుకుంటుండే ఇప్పుడు నేను ఇట్లా కావడానికి కారణమే మదర్. అంటే ఏంటి, ఆమెకి ఏం చేస్తాడో తెలియదు, అంటే ఆమెకి అంత నాలెడ్జ్ లేదు, కానీ నా కొడుకు మంచి స్థితిలో, అంటే ఎవరైనా అట్లే అనుకుంటారు, బట్ ఏంటంటే ఉండాలి అనేది అది బాగుండే మా అమ్మకి ఎట్లా. అందుకని ఏంటంటే వేరే వాళ్ళ ఇప్పుడు మా భూమి అమ్మేసి ఎక్కడో డిస్ట్రిక్ట్లో, అంటే మా మహబూబ్నగర్లో అక్కడ మేము ఏదో స్థలం కొనుక్కోవాలి, మేము అక్కడ ఉండాలి, అట్లా మేము ఎదగాలి అట్లా ఉండే మా మదర్కి. మా ఫాదర్కి అంత ఉండేది కాదు. మా ఫాదర్ ఏంటంటే ఎంజాయ్ టైప్ మనిషి ఆయన. ఏంటంటే సాయంత్రం కాగానే చిత్రలహరి పెట్టాడా, పాటలు విన్నాడా, అది పిల్లుపో మేలు కొల్లుపో అది అతి మధుర మధురమౌ ఓంకారమో అని ఘంటసాల గారు పాట రాగానే ఆహా ఘంటసాల గారు సింగర్ అంటే అసలు అద్భుతం అని ఇట్లా ఎంజాయ్ చేయడం తప్ప మా ఫాదర్కి ఇట్లా ఏదో చేయాలి ఇట్లా అంటే ఆస్తులు అట్లా లేదు మా ఫాదర్కి. మా మదర్కి అట్లా ఉండేది. సో ఆ మదర్ లక్షణమే నాకు వచ్చిందంటే నేను ఇట్లా ఈరోజు మంచి హ్యాపీగా, అంటే మంచి అంటే ఏదో అద్భుతం కాదు కానీ హ్యాపీగా ఉండే స్థితిలో ఉండడానికి మాత్రం మా మదర్ థాట్సే. మిస్ అవుతూ ఉంటారు సార్ మదర్? ఇంకా అవుతాము, అంటే నాకు తెలియని ఏజ్లో అయితే నేను కింద పడి ఇట్లా ఊరోళ్ళు ఇట్లా అంటే ఊర్లో పల్లెటూరులో బాగా బాధ తట్టుకోలేక కింద పడి ఏడుస్తారు, అట్లా ఏడ్చుంటాను నేను మా మదర్ గుర్తొచ్చినప్పుడు. అయితే 1 year ఏడ్చిన అట్లా. ఆ తర్వాత ఒకసారి ఏంద్రా ఎన్ని రోజులు ఏడుస్తారు ఇట్లా ఎట్లా ఇది అంటే అప్పుడు నాకు అనిపించింది లేదు మా మదర్ అనుకున్న దాన్ని ఫుల్ఫిల్ చేయడం తప్ప అది అంటే దాన్ని ఆమెకి హ్యాపీ చేసినట్టు, కానీ ఇట్లా నిజంగానే ఎన్ని రోజులు ఏడుస్తామని చెప్పేసి ఆ రోజు నుంచి ఏడవడం మానేసిన. సో ఇప్పుడు నాకు గుర్తొస్తే పెద్దగా అంటే బాధ ఏమి అనిపించదు. సో మా మదర్ అనుకున్న దాంట్లో నేను మంచిగా ఉన్నా, సో ఆమె హ్యాపీగానే ఉంటా అట్లా అనిపిస్తుంది. సో మీ ఫాదర్కి కూడా లేరు, సో తనతో ఉన్నటువంటి ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారా? ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ కొంచెం అంటే అదే అనిపిస్తుంది, అంటే ఇప్పుడు మనము ఏదైనా వాల్యూ ఉందంటే ఇప్పుడు ఆయన గురించి మాది పెద్ద ఫ్యామిలీ కదా, సో ఈ డబ్బులు సంపాదించలేకపోయింది కాబట్టి ఏంటంటే ఈ నాకన్నా బాగా పెద్ద ఉండేవాళ్ళు కొందరు ఆయన మీద కొంచెం ఈ బ్యాడ్ థింకింగ్ ఉండేది. అదే మా మీద కొంచెం రుద్దడం వల్ల మేము కూడా ఆయన గురించి అట్లా అనుకున్నాం, కానీ ఆయన ఇట్లా యొక్క యోగి లాంటి మనిషి అని తెలుసుకోవడానికి ఏంటంటే ఆయన వెళ్ళిపోయినాక తెలిసింది, అది బాగా అనిపిస్తుంది బాగా. సార్ ఇప్పుడు సింగర్స్ మనం చూస్తున్నట్లయితే సిద్ శ్రీరామ్ అని చెప్పి, సో బాలీవుడ్ నుంచి కూడా చాలా మంది రావడం జరుగుతుంది. సో మీరేమంటారు వాళ్ళ గురించి? అండ్ యూనో అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇవ్వమంటే ఏమని ఇస్తారు? పాడించాలి ఏదైనా మనం, అంటే కాకపోతే ప్రపంచ దేశాల్లో అన్నిట్లో భారతదేశం చాలా గొప్పది. ఎందుకంటే మనము ఎవరినైనా ఆహ్వానిస్తాము, ఎవరికైనా మనం అవకాశం ఇస్తాం, ఎవరికైనా మనము షెల్టర్ ఇస్తాము, కానీ మనల్ని ఎవరు చేయరు. ఈ సేమ్ ప్రాబ్లం ఇది కూడా అంతే. సో ఇప్పుడు మనం ఆ సిద్ శ్రీరామ్ వీళ్ళంటే వాళ్ళు డెఫినెట్ గొప్ప సింగర్స్ వాళ్ళు, వాళ్ళంతా వెరీ టాలెంటెడ్ అద్భుతం వాళ్ళు. కానీ ఎంత అద్భుతమైనా ముందు నువ్వు లోకల్ వీళ్ళని చేయాలి కదా. ఇప్పుడు నేను అందుకనే మొన్న ఒకరు చెప్పాను ఏంటంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ కూడా వస్తారండి, వచ్చి కొత్త ఇది అక్కడ కన్నడలోనో లేకపోతే మలయాళంలోనో మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటారు. అట్లాంటప్పుడు నువ్వెందుకు ఆడనే మలయాళంలో కూడా మంచి డైరెక్టర్ ఉన్నాడు కదా, మరి మొత్తం ప్యాకేజ్ ఆయనకి ఇస్తే చేసిస్తారు. ఇప్పుడు నాకన్నా గోపి సుందర్ మంచి కంపోజర్ అని నేను ఒప్పుకుంటా, ఎందుకంటే అతని కీబోర్డ్ కూడా వచ్చు అట్లా వచ్చు. ఒప్పుకున్నప్పుడు మరి నీకన్నా ఇప్పుడు ఇంకెవరో ఇది అదేదో సినిమా వచ్చింది రీసెంట్గా, ఇది లోయలో పడిపోతాడు, ఇది ఒక టీం అంతా వెళ్తారు, అదే పోయి టూర్కి వెళ్తారు, ఒక దాంట్లో పడిపోతాడు లోయలో, అంత లోపల ఏదో పడిపోతే అని బయట తీస్తారు, దాంట్లో అదేముండదు. అంటే అది తీసే విధానం కానీ ఆ కెమెరా కానీ అంటే మనల్ని కూర్చోబెట్టడం అనేది పెద్ద టాలెంటెడ్ అది. మరి ఆయన మంచి టాలెంటెడ్ డైరెక్టర్ కదా, మరి నీకన్నా నువ్వు తీసే సినిమాల కన్నా బాగా తీస్తున్నాడు, మరి ఆయనకి ఇవ్వచ్చు కదా. నువ్వు ఒప్పుకుంటావు అట్లా? ప్రొడ్యూసర్ దగ్గర మనం వచ్చి చెప్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. నీకేమో మలయాళం మంచి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, మరి ఆయనకి అంటే మాకు మరి వేరే ఇట్లా వద్దా? అందుకనే నాకు అసలు ఇది నచ్చదు. ఎందుకంటే నువ్వు
చేయబ్బా ఎప్పుడో ఒకసారి 10 సినిమాలు చేసినావు అంటే ఒకసారి నువ్వు పెట్టుకో బాగుంది, కానీ నువ్వు 10 సినిమాలకు వానే పెట్టుకొని ఇక్కడ వాళ్ళందరూ తయ్యి ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏం లేదంటే నేను కూడా అంట నువ్వు కాదు, నీకన్నా టాలెంటెడ్ తమిళ్లో మస్తు మంది ఉన్నారు, నీకన్నా టాలెంటెడ్ మస్తు మంది ఉన్నారు, నేను కూడా అంట. మరి నీకెంత బాధ అనిపించట్లే అప్పుడు? మరి నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా, మరి నువ్వు అట్లా చేయకూడదు కదా. అదే ఇక్కడ ఏంటంటే అందుకే దీనికి ఒక సూత్రం కనిపెట్టినాను నేను, తెలుసా? అంటే నేను కాదు, ఆల్రెడీ ఉన్నదాన్నే ఈ మధ్య పాపులర్ చేస్తున్నా. చెప్పండి సార్. మందిది మంగళవారం, మనది సోమవారం. అంటే మందికి ఒక రూలు, మనకు ఒక రూలు. దీని పేరే మందిది మంగళవారం, మనది సోమవారం. అంటే మనకైతేనే సోమవారం ఈరోజు, మనం వేరే వాళ్ళకైతే అట్లా అనమాట. సో అట్లా ఇది అనమాట. కాబట్టి ఇది ఎప్పటికీ ఇది సో మన వల్ల మనకు ప్రేమ వచ్చి సర్లే మనోనే పెట్టుకుందాం ఈ సినిమాకి, నెక్స్ట్ సినిమాకి ఒకటి, లేదా అట్లీస్ట్ ఒకటి ఆల్టర్నేటివ్, ఒక సినిమాకి మనోడు, ఒక సినిమాకి వేరే అని అన్నప్పుడే ఇక్కడ అవుతుంది తప్ప లేకపోతే ఇది ఎప్పటికి ఇట్లాగే ఉంటుంది. అవునా? సో లెట్స్ వైండ్ అప్ సార్. జస్ట్ సో ర్యాపిడ్ ఫైర్ విత్ రవివర్మ గారు. సో సార్ స్టార్ట్. ఓకే, సో ఎస్పి బాలు గారి పాటలు మీకు నచ్చినవి టక్మని చెప్పి నోటికి వచ్చేవంటే ఏం చెప్తారు? మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, కీరవాణి చిలకల తననన తరిరారే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే నేను పాడినవి చెప్పాలంటే ఓ మై బ్రదరు అరే చెబుతా వినరు, వన్ సైడ్ లవ్వేరా ఎంతో బెటరు, ఓ ముద్దిస్తావా ఏమైనా పడి చస్తున్నానే నీ పైన, ఆంధ్ర మాడునా నువ్వేనా అయిపోతున్నానే దీవానా, ఏం సింపుల్ డ్రెస్సే జానా ఏ సింబల్ నువ్వే అవునా, రంగేళి ఊర్మిళకైనా కంగారెత్తేలా ఉన్నావే కూనా. ఓకే సార్, అయితే ఇప్పుడు నేను మీ యొక్క సినిమా పేర్లు పాటలు చెప్తాను, అవి ఫటాఫట 1 or 2 లైన్స్ పాడండి. ఓకే, సో ఇడియట్ నుంచి చెలియా చెలియా. ప్రియురాలా కనవానా వేదన, ప్రియమారా వినవా ఈ ఆలాపన, వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా. నెక్స్ట్ మాస్ అన్న నడిచొస్తే మాస్. అన్న కన్నెర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమే బుగ్గవుతుంది రమ్మాస్, అన్న కాళ్ళెత్తి మర్రి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తాడు రమ్మాస్. ఓకే, నెక్స్ట్ గోరు వంక గోదారి వంక కబడ్డీ కబడ్డీ. గోరు వంక గోదారి వంక ఈతకెళదం వస్తావా. ఇది వన్ ఆఫ్ ది మంచి మెలోడీ అండి నాకు. అవును అవును. నెక్స్ట్ పిలిచిన పలకదు ప్రేమ సత్యం. పిలిచిన పలకదు ప్రేమ, వలచిన దొరకదు ప్రేమ, ప్రేమే పదిలం ప్రేమే నిత్యం. సూపర్. నెక్స్ట్ బండి బండి రైలు బండి ఫ్రమ్ జయం. బండి బండి రైలు బండి వేళకంటూ రాదులండి, దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి, రంగులతో హంగులతో పైన పటారం, అబ్బో సూపర్ అని మురిసిపోకొయిలో నల్లొటారం. ఇవి నా ఒరిజినల్ లైన్స్ యాక్చువల్లీ దాంట్లో. సూపర్. నెక్స్ట్ స్టైల్ తెలుగోడి స్టైలే. తెలుగోడి స్టైలే నాటు కొట్టుడు బీటే దుమ్ము రెప్పే డాన్సే స్టైల్ బేబీ జిందాబాద్, స్టైలే స్టైలే నాటు స్టైలే వేసే స్టెప్పే స్టైలే. సూపర్ సార్. అండ్ ఇంకొకటి నాకు ఇష్టమైన సాంగ్ భద్రాలోది, ఒకసారి మళ్ళీ పాడండి సార్. మనసా చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం, చెలిమి వెంట సాగలేక శిలయుందే నా ప్రాణం, గతమే మరిచి బ్రతకాలే మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు అయితే మీరు మాతో పంచుకున్నారు. ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఇలాగే మీ కెరియర్ సూపర్ డూపర్గా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మీతో ఇలా నా వ్యూస్ అన్ని షేర్ చేసుకునే అవకాశం ఇచ్చారు రాజీవ్. అండ్ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. యా ష్యూర్, థ్యాంక్ యూ. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ రవివర్మ గారు. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.